మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. ఏదైనా మంచి కథ చెప్పండి. అమాయకుల కథ చెప్దామా? ఒక ఊళ్ళో పల్లెటూరు మున్సపు గారు భలే గట్టివాడట, చాలా గట్టివాడు, మంచి కోపిష్టివాడు. అయితే సరే, ఇక అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, గ్రామాధికారులుగా ఉన్నప్పుడు కొంచెం జనాలు భయపడతారు కదా. అయితే ఆ ఊళ్ళో మామూలు కుల వృత్తుల వాళ్ళు, కమ్మరి వాళ్ళు, మేదరి వాళ్ళు, కుమ్మర్లు, ఒక్కొక్క కుటుంబం ఉంది. మామూలుగా ప్రతి ఊళ్ళల్లోనూ అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ కమ్మర్లు, కుమ్మర్లు, మేదర్లు వీళ్ళంతా ఎందుకు పనికొస్తారు గ్రామానికి? గ్రామంలో అందరికీ కావలసిన తడికలు, చేటలు, బుట్టలు, గంపలు ఇవన్నీ అల్లి పెట్టటము, అల్లటము. తర్వాత ఎవరైనా వెళ్ళిపోతే పాడగట్టటము. దానికి మేదరవాళ్ళు వాసాలు అవి కొట్టుకొచ్చి కట్టలు కట్టటము, అవన్నీ వాళ్ళు చేస్తారు. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు? కుండలు చేస్తారు. వీళ్ళకి కావాల్సిన పాత్రలు, ఇప్పుడంటే స్టీలు ఇతళ్ళు వచ్చినాయి, అప్పుడే ఉన్నాయి. అన్నానికోటి, కూరకోటి, చారుకోటి, అన్ని పాలకి, మంచినీళ్ళకి కడవలు, ఎన్ని కావాలి, అవునవును, ఇటుకలు, ఆ పనులు కూడా ఉంటాయి కదా. కుమ్మరి వాళ్ళు, ఒక కుమ్మరి కుటుంబం. అక్కడి నుంచి కమ్మరి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? ఇనప సామాన్లు చేస్తారు. చాకులు, కత్తులు, కటార్లు, నాగళ్ళు, కక్కు కొట్టటాలు, పిడిపోతే కొత్త పిడి వేసి పెట్టటాలు, ఇలాంటి పనులన్నీ కమ్మర్లు. బళ్ళకి ఇరుసు కట్టటము, బళ్ళకి ఇరుసులు కావాలి కదా, అదే పట్టి వేస్తారు చక్రాలకి. ఆ పనులన్నిటికీ, బండి చక్రాలు కొట్టి పెట్టడం, వాటన్నిటికీ వీళ్ళు. అయితే నడుస్తోంది. ఒకనాడు ఏమైందట, ఈ కమ్మరి పని చేసే మేదర పని చేసే బుచ్చయ్య ఊరెళ్ళేసరికల్లా, ఆ రోజు వాళ్ళు మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరి వెళ్ళాడు, రాత్రికి రాల, మర్నాడు కూడా లేదు. తెల్లవారేసరికల్లా ఆ ఊళ్ళో ఒక పెద్ద మోతుబరి గారి తల్లి చచ్చిపోయింది, ముసలావిడ. అయ్యో, ముసలావిడ పోయేసరికల్లా సరే ముందంతా ఏవో వ్యవహారాలు అవి ఇవి చూశారు. మధ్యాహ్నం అయ్యేసరికి లేవదీయండి అన్నారు. లేవదీయాలంటే వాడు రావద్దు, మేదరవాడు పాడగట్టాలి కదా. అక్కడి నుంచి శవయాత్రకు కావలసినటువంటి సాధనానికి మనిషి లేడు. చిందులు దొక్కాడు మున్సబు గారు. హాత్తేరి, ఇంత పని చేస్తాడా, ఇట్టా ఊరు వెళ్ళిపోతాడా, ఇప్పుడు ఎట్టా అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రయత్నం చేసి పక్క ఊళ్ళో ఒక మేదర్ని ఎవరినో పట్టుకొచ్చి వాడితోటి కట్టించుకుని ఏదో చేశారు. కుమ్మరి వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు, కుండ కావాలి కదా. అవునవును, పట్టుకెళ్ళడానికి, నిప్పు పట్టుకెళ్ళడానికి కావాలి, మళ్ళీ అక్కడేదో అవసరపడుతుంది, వ్యవహారాలు చాలా ఉన్నాయి. సరే, దాంతో మర్నాడు మూడో రోజు పొద్దున వచ్చినటువంటి ఆ మేదర్ బుచ్చయ్యని మున్సబు గారు చెడతిట్టిపోసాడు. ఊరికి ఒక్కగానొక్క మేదర్వి వెళ్ళిపోతే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వార్షికాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు అనమాట. మోతుబర్లంతా సంవత్సరానికి 10 బస్తాలు వీళ్ళకి ఇచ్చేయటం. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నా పోయినా అలాంటి లెక్కే ఉండదు. ఈ పనుల వాళ్ళ కులవృత్తుల వాళ్ళకి మోతుబర్లంతా కేజీ బస్తాలు ఇచ్చేయటం. చాకళ్ళకు కూడా అలాగే ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇన్ని కుంచాలని, వడ్లని, అవని ఇవని చేయటం. రోజు అన్నం పెట్టే కుటుంబాలు కొన్ని, మజ్జిగ పోసే కుటుంబాలు కొన్ని, గొల్లలు మజ్జిగలు పోయటాలు, అట్లాంటి పద్ధతులు ఉండేవి. వాళ్ళ కుటుంబాలకు పోషణ వీళ్ళే. ఓకే, ఆగంచి తెగ తిట్టిపోసాడు. ఈసారి కనుక నువ్వు ఇట్లా చెప్పా పెట్టకుండా ఊరెళ్ళిపోయావంటే చూసుకో, నీ వార్షికం కోసేస్తాం ఇంకా అని కేకలేసాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకరోజు మేదర బుచ్చయ్యకి, కుమ్మరి రంగడికి, వీళ్ళిద్దరికి పట్టణం వెళ్ళే పని పడి, ఇప్పుడు భయం పట్టుకుంది. పుసుకుని ఊరు దాటేమనుకో, ఎవరికైనా ఏదైనా అయితే ఏం చెయ్యాలి బాగా ఆలోచించుకున్నారు ఇద్దరు. ఎల్లుండి ఊరెళ్ళాలి. సరే లేరా, ఓ పని చేద్దాము. ఊరెళ్ళే ముందు 4 మోతుబర్ల ఇళ్ళు ఉన్నాయి. తలా ఒక ఇంటి ముందు ఒక 2 పాడలు సిద్ధం చేసి, తలా 4 కుండలు, 2 కుండలు పెట్టేసేసామంటే వచ్చేదాకా పని గడుపుకుంటారు, ఒకవేళ మనం లేకపోయినా అని చెప్పి సాయంకాలం చీకటి పడేసరికల్లా పాడలు రెడీ చేసుకుని 4 ఇళ్ల ముందు 4 రోళ్ళు, 4 ఒక పాడలు, 4 పాడలు, తలా 2 కుండలు పెట్టేసేసి రాత్రి చీకటి మాట బయలుదేరి వెళ్ళిపోయాక ఏమైంది, ఆ రోజు మధ్యాహ్నం మున్సబ్ గారికి భార్యకి ఒంట్లో బాగుండలా. ఆయనకి పై ఊళ్ళో ఆయన మేనత్త మనవరాలదో ఎవరిదో వివాహం ఉంటే అది చూసుకుని
చూసుకుని వైద్యుడిని ఒకరిని వెంబడి పెట్టుకొస్తాను, ఒంటో బాగుండలేదు అన్నాడు. సరే ఊరు నుంచి తెచ్చుకోవాలి వైద్యుడిని. ఈయనేమో మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు, ఆయనకి తెలియదు ఈ పాడల వ్యవహారం. ఆయన ఏం చేశాడు, రాత్రికి బాగా చీకటి పడ్డాక వీళ్ళిద్దరు వెళ్ళిపోయినాక బండి వేసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఏముంది, ఒంటెద్దు బళ్ళు లేదా ఒంటి గుర్రబళ్ళు ఉండేవి, జట్కాలు ఉండేవి, దీపం వెలుగులో రోడ్ల మీదకి వచ్చేసేవి. ఆయన వైద్యుడిని కూడా వెంబడి పెట్టుకొచ్చాడు. ఈయన మున్సబ గారు తన వాకిట్లో దిగంగానే వాకిట్లో పాడి కనపడింది. వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ అయిపోయింది, మధ్యాహ్నం ఒంటో బాగుండలా, వైద్యుని తెచ్చేసరికి పెళ్ళాం వెళ్ళిపోయింది, వాకిట్లో ఎవరు లేరు. వాళ్ళేమనుకున్నారు, ఆయన వస్తాడని వాకిట్లో పెద్దల అంతరు వెలిగించి పెట్టారు. ఈయనకు ఆ చీకటి మాటన అక్కడ ఒక చాప చుట్ట ఉంటే అది ఇదేనని భావించి, అందుకే పెద్ద దీపం పెట్టారని, వాడు కూడా సిద్ధంగా ఉంది, 2 కుండలు సిద్ధంగానే లబో అది పోసే, ఇంత పని చేసావే ఓసిని దుంపదేగా, వైద్యుని తెచ్చేదాకా ఆగలేకపోతేవేమే అని పెద్ద కేక పెట్టాడు. అని పెద్ద పెట్టి ఏడ్చేసరికల్లా పక్క వీళ్ళల్లో అరుగుల మీద పడుకున్న వాళ్ళు హడిలిపోయి లేచారు. ఏమిటి ఏదో అయిపోయిందని, ఇంకేముంది మున్సబ్ గారు పెళ్ళాం పోయిందని అందరూ లేచి వచ్చేసారు. అయ్యో రామ. ఈ వైద్యుడు తను ఉండాలో వద్దని, తను ఎవరి కోసం చూడడానికి వచ్చాడో ఆవిడ పోయింది. ఇంకెందుకు, బయట పెద్ద శోకండాలు వినపడేసరికి మున్సబ్ గారు పెళ్ళాము అమ్మ ఇద్దరు తలుపేసుకుని లోపల పడుకున్నారు. బయట శోకాలు వినపడేసరికల్లా బండి వచ్చిన చప్పుడు తెలుస్తుంది, బండి ఆ గుర్రాలు కదులుతున్నాయి, మూలం అవుతుంది. మధ్య మధ్యలో గిల్గిల్ అంటుంటే, అయ్య బాబోయ్ బండి వేసుకుని వెళ్ళాడు, ఏమైనా ముంచుకొచ్చిందో ఏమిటో, బండితో సహా తీసుకొచ్చేసినట్టున్నారు, ఓ నామగుడో అని ఆవిడ ఏడ్చుకుంటూ, అని నా కొడుకో పోయావరో అని ఆవిడ తల్లి భార్య ఇద్దరు బయటకు వచ్చేసారు. లబో అదిబో అని వాళ్ళే ఏడిపి వీళ్ళు ఏడిపి ఈవిడ పరిగెత్తుకుంటూ గుర్ర బండి దాకా వెళ్ళి బండి నానుకుని ఏడుస్తున్న మొగుడిని కావిటేసుకుని, నా మొగుడో అని ఈవిడ, నా పెళ్ళామో అని ఆయన ఒకళ్ళొకళ్ళు కావలించుకున్నారు, పోయారని ఏడుస్తున్నారు. ఇంతలో ఒకళ్ళిద్దరికి అర్థమైంది, ఇదేమిటి ఎవరి కోసం ఎవరు ఏడుస్తున్నారు, ఇద్దరు ఉన్నారు. ఎప్పుడైతే ఈ మున్సబ గారు పెళ్ళాం పోయింది అన్న వార్త బయటకు వచ్చిందో, మోతబార్లకి కబురు వెళ్ళిపోయింది. వాళ్ళు బయటకు వచ్చి తమ ఇంటి వాకిట్లో ఉన్న పాడల్ని కుండాలు చూసి వాళ్ళని కందిపోయారు. మన ఇంటి ముందు పెట్టున్నాయి ఏమిట్రా, మున్సబ గారు పెళ్ళాం పోతే మా ఇంటి ముందు పాడలు కుండలు ఏమిటో ఈ సంగతి కనుక్కుందామని ఆయన పోయాడో ఆవిడ పోయిందో తెలియలే. అందరూ వచ్చేసారు. వచ్చేసేసరికి ఇంకేముంది, అసలు వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు, పాడే కుండ మాత్రం అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి 1 గంటకు అందరూ స్థిమితపడ్డారు. ఇంట్లో నుంచి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ముంచుకుని తాగారు. అందరూ నిలబడ్డారు. తీరా చూస్తే వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, పని వాళ్ళు అందరు మోతపర్లు ఇళ్ళ వాకిళ్లలో అన్నం గారి వాకిట్లో కూడా ఉన్నాయి, పెద్దరెడ్డి గారి వాకిట్లో ఉన్నాయి అని చెప్పేశారు. కల్లా వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం సరే అందరూ వాళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుని పడుకున్నారు. తెల్లారలేదు, 3వ రోజు పొద్దున్నే మన వాళ్ళు వచ్చారు. ఏరా మీ దుంపలదేగా ఈ పాడలు కుండలు పెట్టారేమిట్రా అంటే, మేము ఊరెళ్ళాం బాబు, ఓవేళ అవసరమైతే ఎక్కడికి వెళ్తారు, మీరు పై ఊళ్ళకి వెళ్ళలేరు కదా, అందుకని జాగ్రత్తగా పెట్టి పాడకుండా ఎప్పుడు చేయాలి, అప్పుడు ప్రత్యేకమైన సందర్భంలో చేయాలి కదా. అక్కడి నుంచి తెగదిట్టి వాటిని ఎక్కడో చేతిలో బారేయించారనమాట. తర్వాత నుంచి ఇలా కాదు, ఇంకొక కుటుంబాన్ని తెచ్చుకుందామని ఇంకో కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని ఇచ్చిన అల్లుళ్ళని వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు కథకంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.